మొంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కావల్లో ఇప్పటికే తేలికపాటి వర్షం ఈ రోజు ఉదయం నుంచి అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇమ్రాన్ శుక్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు అయితే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద వారికి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా కావల్లో అయితే సోమవారం సంబంధిత ఏవైతే ఉన్నారో ఆర్డీఓ వంశీకృష్ణ ఆయా శాఖల అధికారులతోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. అదేవిధంగా వారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మొంతా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ షెల్టర్లో ఉంచే విధంగా చేయాలన్నారు. అప్పటి వరకు కూడా వారందరికీ కూడా ఎలాంటి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు విద్యుత్ శాఖ అయితే కూడా ఎప్పటికప్పుడు డ్యూటీ ఎవరు కూడా సెలవు పెట్టకుండా డ్యూటీలో ఉంటూ ఈరోజు ప్రతి చోట కూడా వారి యొక్క ఏదైతే ఉందో వారి యొక్క విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారందరం కూడా తెలియజేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య శాఖ కానీ ఇటు మున్సిపాలిటీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు సంబంధిత సిబ్బంది కూడా ఎక్కడికైనా తిరుగుతూ ఎక్కడ కూడా డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద ప్రవహించకుండా అదేవిధంగా నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో తుఫాన్ నగర్, ఇందిరానగర్, పెంకుల ఫ్యాక్టరీ ఇలాంటి స్లమ్ ఏరియాలను కూడా వాళ్ళందరినీ ప్రజలను అప్రమత్తం చేసి వారందరినీ కూడా తుఫాన్ షెల్టర్లకు ఉంచాలని చెప్పి తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యుత్తు ఇట్లా వైద్య శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని కూడా అందించాలని తెలుపుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ఈరోజు ఉదయం అయితే ఉంది. ప్రస్తుతం నైట్కి ఇది ఒక తుఫాన్ దూసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. తుఫాన్కు ఈరోజు రాత్రికి తీవ్ర రూపాన్ని కూడా చూపించబోతుందని అధికారులతో ఒక పక్క తెలియజేస్తున్నారు. ఇది కావలి తాజా పరిస్థితి.